ఐడియాస్ టేస్ట్ అండ్ వెరైటీ రెసిపీస్ ని ప్రతిరోజు మీకు పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్తే అమ్మ. రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ఆరుద్ర కడి అని చెప్పేసి ఆరుద్ర కడి. ఓకే, ఇది దక్షిణాది వంటకం అండి. దక్షిణాది వైపు ఏంటంటే శివాలయాల్లో ఆరుద్ర నక్షత్రం రోజున దీన్ని నైవేద్యంగా పెడతారు. ఓకే, బెల్లము, రవ్వ ఇవన్నీ కూడా ఉడికించి దాన్ని మళ్ళీ జీడిపప్పులు, నేతిలో వేయించిన జీడిపప్పులు అవి నెయ్యి వేసి మళ్ళీ మూకుట్లో ఒకసారి వేడి చేస్తారు. అది దేవుడికి నైవేద్యంగా పెడతారు. అంటే ఇది నివేదనగా పెట్టి ఆ రోజు తినడం అనేది అక్కడ సాంప్రదాయం. ఓకే, సో అదే ఇవాళ మాకు కూడా పరిచయం చేయబోతున్నారు అనమాట. మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? శనగపప్పు, బియ్యపు రవ్వ, బెల్లము, పంచదార, కిస్మిస్లు, నెయ్యి, యాలకుల పొడి. ఆరుద్ర కడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదండి. మరి దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎలా తయారు చేయాలంటారు ఆరుద్ర కడిని? ప్రెషర్ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఓకే, దాంట్లో 1 గ్లాసు రవ్వ తీసుకుంటే దానికి 3 గ్లాసుల నీళ్లు పోయాలండి. ఓకే, 1 గ్లాస్ బియ్యపు రవ్వ తీసుకుంటే దానికి 3 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. బెల్లం వేసేసేయాలి ఫస్ట్. ఓకే, దీన్ని కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నారా మీరు? అంటే 1 గ్లాస్ బియ్యపు రవ్వకి 1 గ్లాస్ బెల్లం తీసుకున్నారా? 3/4 గ్లాసు బెల్లం తీసుకున్నారండి. ఓకే, షుగర్ 3/4 గ్లాస్ తీసుకున్నారు. ఓకే, మరి ఎక్కువ స్వీట్ అయిపోదా? ఇటు బెల్లం కూడా అలాగే లేదండి, 1కి 1.5 వేయాలి. ఎందుకంటే నెయ్యి, జీడిపప్పులు అన్నీ పడతాయి కదా, కొద్దిగా తీయగా ఉంటే బాగుంటుంది అని. ఓకే, ఒకవేళ ఎవరికైనా తీపి తక్కువ అంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఓకే, బెల్లం కరిగింది కదండి, ఇందులో మనం రవ్వ వేసుకోవాలి. ఓకే, గ్లాస్ రవ్వ. ఈ రవ్వ ఉండలు కట్టే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఏం లేదండి, ఇట్లా బియ్యపు రవ్వ కాబట్టి కలిసిపోతుంది. ఇట్లా ఒకసారి కలిగేసి మూత పెట్టేస్తే 2 విజిల్స్ వస్తే చాలండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి ఆరుద్ర కడి ఎలా తయారు చేయాలో. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్లో ఏంటంటే 1 గ్లాస్ బియ్యపు రవ్వకి 3 గ్లాసుల వాటర్ కొలతగా తీసుకున్నాం కదా, ఈ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసేయాలండి. వాటర్ కొంచెం వేడి అయిన తర్వాత మనం ఏంటంటే 1 గ్లాస్ రవ్వకి 3 అంటే 1.5 కప్స్ మనకి కొంచెం షుగర్ అనేది పడాలన్నమాట. స్వీట్నెస్ కోసం ఏంటంటే మనం 3/4 కప్పు బెల్లం తీసుకుంటున్నాము, అట్లాగే 3/4 కప్పు మనం పంచదార కూడా తీసుకుంటున్నాము. 2 కూడా యాడ్ చేసిన తర్వాత మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా అట్లాగే పూర్తిగా కరిగే వరకు కూడా బాగా కలుపుకోవాలి. పూర్తిగా కలుపుకున్న తర్వాత 1 కప్పు బియ్యపు రవ్వ తీసుకున్నాం కదండి, దీన్ని కూడా దాంట్లో యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. ఈలోపు మిగతా ప్రొసీజర్ ఏంటో చూద్దాం. 2 విజిల్స్ వచ్చాయి కదా, అవసరం అనుకుంటే 3వ విజిల్ కూడా రావచ్చు. ఈలోపు మనం ఇంకేమైనా వేయించుకునేవి ఏమైనా ఉన్నాయా? ఒక మూకుల్లో కొంచెం నెయ్యి వేసుకొని ఓకే వేయించుకోవాలి కదా. శనగపప్పు. సో ఆల్రెడీ ఇందులో నెయ్యి వేసి పెట్టేశారు, డైరెక్ట్గా ఎక్కిచ్చేసాము. ఇప్పుడు మనం అది బాండ్లీ హీట్ అయ్యే కొద్దీ నెయ్యి కరిగిపోతుంది కాబట్టి మనం శనగపప్పుని వేయించుకోవాలంటారా? 1 గుప్పెడు శనగపప్పుని. ఓకే, నెయ్యి కరిగింది కదా, ఓకే, దీంట్లో అది వేగిన తర్వాత మనం కిస్మిస్ శాంతం వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లు వేసుకోవాలి. ఓకే, సో ఈ శనగపప్పుని కూడా నెయ్యిలోనే వేయించడానికి ఏంటండి రీజన్? అంటే అది మామూలుగా ఏంటంటే కొన్నిట్లో ఉడకపెడితే రుచి వస్తుంది కదా. ఈ శనగపప్పు ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు తిరగముత్త గింజలు ఎలా అయితే కటకట్లాడుతూ బాగుంటాయో, ఇప్పుడు ఇందులో కూడా స్వీట్లో అది వేగి కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఓకే, ఓకే, సో జనరల్గా మనం ఏమైనా రెసిపీస్ చేసేటప్పుడు ఇప్పుడు పర్వాన్నం కానీ లేదంటే పులగం ఇలాంటివి చేసేటప్పుడు ఈ శనగపప్పుని నార్మల్గా వేసి ఉడికిస్తారు. ఇది మామూలుగా ఏంటంటే శనగపప్పు వేస్తే అది అంటే శుభకార్యానికి చేసే స్వీట్ కాబట్టి శనగపప్పు మనం వేస్తున్నాం. ఓకే, ఓకే, అది వేగిన తర్వాత కొంచెం వేయంగానే కిస్మిస్ 1 నిమిషంలో వేగిపోతుంది. ఓకే, అవి వేగాయి కదండి. ఇప్పుడు మనం వేయించిన జీడిపప్పుల్ని కూడా కలిపేసుకోవడమే. 3 స్పూన్స్. ఓకే, ఎందుకంటే జీడిపప్పు రుచి స్వీట్ కాబట్టి తీపి పదార్థానికి యాడ్ అవుతుంది. ఓకే, సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా? మనం ఆఫ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ వేగినటువంటి శనగపప్పు, కిస్మిస్లు, జీడిపప్పులో ఓకే కొంత యాలకుల పొడి కూడా మనం యాడ్ చేసుకుందాం. ఓకే,
ఇది కూడా జస్ట్ టేస్ట్కి, ఎందుకంటే స్వీట్ ఐటమ్ అనగానే మనకి నెయ్యి ఎలా అయితే యూస్ చేస్తామో, కాజు ఎలా అయితే యూస్ చేస్తామో, మనం యాలకుల పొడిని కూడా అట్లాగే యూస్ చేస్తాం కదా. సో పైపైన కొంచెం వేసి మొత్తం కలుపుకోవాలి కదా. వీటిల్లో ఏంటంటే మళ్ళీ కొంచెం ఒక గరిటెడు నెయ్యి వేసుకొని ఓకే అది బాగా కలుపుకొని ఈ ఉడికినటువంటి, అంటే ఇప్పుడు ఇది ఉడికి ఉంటుంది కదా, తీసేసుకుందామా. ఓకే, ఈ ఉడికిన బెల్లపు రవ్వని ఇందులో వేసుకొని, ఇప్పుడు దీన్ని బెల్లపు రవ్వ అంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ బెల్లము అలాగే పంచదార బాగా కలిసిన బియ్యపు రవ్వ ఉడికిపోయింది కదండి. సో దీన్ని తీసుకొని మనం ఇందాక నేతిలో ఏవైతే వేయించుకున్నామో, అంటే శనగపప్పు వేయించుకున్నామో, కాజు అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నాము. ఫైనల్గా ఏంటంటే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి ఇంకొంచెం నెయ్యిని మళ్ళీ యాడ్ చేసామండి. ఎందుకంటే ఇది అవుట్ అండ్ అవుట్గా ఒక స్వీట్ ఐటమ్ కాబట్టి కొంచెం నెయ్యి క్వాంటిటీ అనేది ఎక్కువగానే ఇందులో యూస్ చేసాం కదా. అవునండి. ఓకే, ఇప్పుడు ఈ వేసినటువంటి పదార్థాన్ని జీడిపప్పులు, కిస్మిస్లు, యాలకుల పొడి బాగా కలిసేలాగా ఓకే కలుపుకోవాలి. ఇప్పుడు ఆరుద్రకళి రెడీ అండి. దాన్ని మనం డిష్లోకి మార్చుకుందాం. అంటే పూర్వకాలం నెయ్యి పడకపోవటాలు ఇవన్నీ లేవు కాబట్టి కొంచెం నెయ్యి వేసి కూడా దాన్ని దేవుడికి నివేదన చేసి ఆస్వాదించేవాళ్ళు. మీరు ఈ ఆరుద్రకళి రుచి చూసి ఆస్వాదించారు తప్పకుండా. ఆరుద్ర నక్షత్రం రోజు శివుడికి నైవేద్యపు వంటకంగా కూడా ఇది ఉపయోగపడుతుందండి. అయితే ప్రస్తుతానికి మనం దీని ఒక స్వీట్ డిష్గా తింటున్నాం కదా, మరి ఆరుద్ర కళి ఎలా ఉందో రుచి చూసి చెప్పేస్తాం. బొంబాయి రవ్వతో చేసిన స్వీట్స్ తినే ఉంటాం కదండి, హల్వా లాగా లేదంటే కనుక కేసరి లాగా చేసుకుంటూ ఉంటాం కదా. వాటన్నిటికంటే చాలా డిఫరెంట్గా ఉంది. మనకి ఇందులో బియ్యపు రవ్వ యూజ్ చేశారు, దట్టు ఫైన్గా కాకుండా కొంచెం పలుకులుగా ఉంది కాబట్టి చక్కగా తెలుస్తోంది. అండ్ మనం శనగపప్పుని కూడా వేయించాం కాబట్టి అది కూడా మనకి ఇందాక నాగలక్ష్మి గారు చెప్పినట్టు పలుకులుగా తెలుస్తుందండి. అదే మనకి ఉడికిపోయి ఉంటే కనుక ఆనందిన ఫీలింగే వచ్చేసి ఉండేదేమో. సో ఇందులో నిజం చెప్పాలంటే కొంచెం నెయ్యి కంటెంట్ అనేది ఎక్కువే అయింది. అలాగే స్వీట్ కూడా కొంచెం తక్కువగా తినే వాళ్ళకి ఇదైతే కనుక యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటే మీకు కూడా కొంచెం స్వీట్గానే అనిపిస్తూ ఉంటుంది. సో కావాలనుకుంటే మనం 1.5 కప్స్ కాకుండా ఒక 1 కప్ లాగా తీసుకుంటే కనుక స్వీట్ తక్కువగా తినే వాళ్ళకి బాగుంటుంది. ఒకవేళ స్వీట్ని బాగా ఇష్టపడే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఇవే కొలతల్లో కూడా తీసేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంది, చాలా కొత్తగా ఉంది. నాగలక్ష్మి గారు, ఆరుద్రకళి చాలా టేస్టీగా ఉందండి. అయితే బొంబాయి రవ్వ లేకపోతే గోధుమ రవ్వతో తయారు చేసుకునే స్వీట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికంటే ఇందులో బియ్యం రవ్వ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం కొత్త టేస్ట్ అనేది తెలుస్తుంది. ప్లస్ నైవేద్యపు వంటకము అనగానే మనం దాన్ని సాంప్రదాయమైన ఒక ఐటమ్ లాగా కూడా తీసుకోవచ్చు కదా. చాలా టేస్టీగా ఉంది, చాలా కొత్తగా ఉంది. అలాగే మీకు తెలిసిన వెరైటీ రెసిపీస్ని మాకు మా వ్యూయర్స్కి పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇదండి ఇవాళ రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.